నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బస్వానందం గారు ఈ రోజు మనతో లైవ్ లో ఉన్నారు. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. నమస్తే డాక్టర్. డాక్టర్ గారు, ముందుగానే చెప్పండి, ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఉన్న ప్రత్యేకత ఏంటి? మిగతా వాటితో పోలిస్తే అసలు ఈశ్వరప్ప హోమియో క్లినిక్కి ఎందుకు రావాలి? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ అంటే మనము ప్రజలకు బాగా ఏకాగ్రత పెట్టి ట్రీట్మెంట్ చేసి పేషెంట్లకు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేయడం వల్ల ప్రజల్లో గుర్తింపు బాగా వచ్చింది. ఇప్పుడు మొత్తం 2 రాష్ట్రాల్లోనే నంబర్ 1 ఈశ్వరప్ప హోమియో క్లినిక్ అంటే. అట్లా ప్రజల లోపలికి అట్లా ప్రతి కేసు సక్సెస్ చేసి చూపిస్తున్నాం. ఒరిజినల్ జర్మనీ మెడిసిన్స్ వాడడం వల్ల రిజల్ట్ ఉంటుంది. లోకల్ చుట్టుముట్టు హైదరాబాద్ చుట్టూ అన్ని కంపెనీలు ఉన్నాయి, లోకల్ కంపెనీస్. అవి వాడితే తుప్పు పట్టిన తుపాకులాగా అది పేలదు యుద్ధానికి పోతే. అట్లనే క్వాలిటీ మందులు వాడడం వల్ల ప్రజలకు డయాగ్నోస్ కరెక్ట్ చేసి కరెక్ట్ మెడిసిన్ ఇస్తే రిజల్ట్ బాగా వస్తుంది. హోమియోపతిలో ఎట్లుంటుంది అంటే అలోపతి డయాగ్నోస్ లెక్క కాదు. హోమియోపతి వైద్యంలో డయాగ్నోస్ అయిన తర్వాత కూడా మళ్ళా వాటి యొక్క సిమిలర్ డ్రగ్ దొరకబడడానికి మళ్ళీ ఒక హార్డ్ వర్క్ ఉంటుంది. సిమ్టమ్స్, పేషెంట్ యొక్క వ్యాధి లక్షణాలన్నీ తీసుకొని ఆ సిమ్టమ్స్ మీద ఆధారంగా మందులు సెలెక్ట్ చేయాలి. ఆ మందు మ్యాచ్ అయితేనే అది పనిచేస్తుంది పవర్ఫుల్గా. అది అంత హార్డ్ వర్క్ ఉంటుంది హోమియోపతి వైద్యంలో. అలోపతి వైద్యంలాగా ఉత్తగా డయాగ్నోస్, ఆ బ్లడ్ రిపోర్ట్స్, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ చూసి ఈ ప్రాబ్లం ఉందని చెప్పి ట్రీట్మెంట్ చేయడానికి రాదు. ఆ వ్యాధి ఉన్నప్పటికీ ఆ వ్యాధి యొక్క లక్షణాలు ఏమున్నాయి, మెంటల్ సిమ్టమ్స్ ఏమున్నాయి, ఫిజికల్ సిమ్టమ్స్ ఏమున్నాయి, సబ్జెక్టివ్ సిమ్టమ్స్ ఏమున్నాయి, ఇట్లా అన్ని సిమ్టమ్స్ తీసుకొని ఆ సిమ్టమ్స్కి మ్యాచ్ అయిన మందును వెతకాలి. హోమియోపతిలో వెతికి డ్రగ్ కరెక్ట్ వాడితే 24 అవర్స్లో మార్పు కనిపించాలి. మరి హనుమాన్ గారు ఆ టైంలోనే అంత హోమియోపతి వైద్యాన్ని అలోపతిని వదిలిపెట్టి హోమియోపతి కనిపెట్టిందంటే దానికంటే ర్యాపిడ్, దానికంటే మేలైంది, దానికంటే అద్భుతమైన వైద్యం అయిప్పటికే కనిపెట్టిండు. మరి ఆ వైద్యాన్ని ప్రజలకు చెప్పేటోళ్ళు లేక ఆ వైద్యం పట్ల అవగాహన చెప్పి రిజల్ట్ చూపిస్తే ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఇప్పుడు నేను అది చెప్తున్నా, చేస్తున్నా, రిజల్ట్ చూపిస్తున్నా కాబట్టి ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ ఇంటర్నేషనల్లో ఇప్పుడు నంబర్ 1. ఇతర 25 దేశాల నుంచి కూడా మన మందులు తెప్పించుకుంటున్నారంటే దేశవ్యాప్తంగానే కాదు, ఇంటర్నేషనల్లో 25 దేశాలు మన మందులు వాడుతున్నారంటే మరి వాళ్ళ లోపల ఎంత నాటుకపోయింది హోమియోపతి అంటే ఒకట్లా. అదేవిధంగా ఈరోజు కూడా చాలా సక్సెస్ఫుల్ కేసెస్, పెద్ద కేసులు ఉన్నాయి. ప్రజలు ముఖ్యంగా బాగా మీరు అబ్జర్వ్ చేయండి, వినండి. మన యొక్క లైవ్ ప్రోగ్రామ్ కూడా మీ బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేయాలి. ప్రతి ఆదివారం 4:30కి డాక్టర్ బస్వానందం ఏముంది ఈ లైవ్ ప్రోగ్రామ్ ఉంటుందని మీ ఫ్రెండ్స్కి చెప్పుకుంటే మనం ప్రజలకు కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే హోమియోపతి యొక్క అద్భుతాలన్నీ కూడా మీకు చూపిస్తున్న రిజల్ట్స్. మీరు V6లో కూడా 4:30 ఎవ్రీ సండే, ప్రతి సండే 4:30కి మన లైవ్ ఉంటుంది. కొంతమంది చెప్తారు ఏదో అనుకోకుండా ఛానల్ మారుస్తప్పుడు మీ లైవ్ కనబడ్డది సార్, అద్భుతమైంది, అట్లనే నేను చూసుకుంటూ పోయినా మంచిగా నాకు చూసినాకనే మీ దగ్గర రావాలి. అట్లా లక్కీగా చూసుడు కాదు, ప్రతి ఒక్కరూ ఈ 4:30కి మన V6 లైవ్ పెట్టుకోవాలంటే మనం ఫ్రెండ్స్కు, బంధువులకు అందరూ మనం షేర్ చేయాలి. ఇవాళ ఒక కేసు, చాలా పెద్ద కేసు, 15-20 లక్షలు ఖర్చు పెట్టినాక మా దగ్గరికి వచ్చారు. చిన్నపిల్లల్లో న్యూమోనియా అనేది వస్తుంది. న్యూమోనియా అంటే ఈ ఊపిరితిత్తులలో నీరు వస్తుంది ఇన్ఫెక్షన్ వల్ల. న్యూమోకోకై బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అంటారు దాన్ని. న్యూమోకోకై బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల ఊపిరితిత్తుల గొట్టాలన్నీ కూడా చెడిపోయి ఎగపోత, దమ్ము, ఆయాసం, ఈ డొక్కలు లోపలికి వెళ్ళిపోతుంటాయి. పిల్లల లోపల ఎగపోస్తున్నా కొద్దీ ఆయాసం వస్తూ ఉంటుంది. దాన్ని న్యూమోనియా అంటారు. అది ఎక్కువ చిన్నపిల్లలు 5 ఏళ్ళ లోపల ఉన్న పిల్లలకి ఎక్కువ వస్తుంది. పుట్టంగానే ఉమ్మినీరు లోపలికి పోయి పుట్టినాక ఎగపోత, దమ్ము వస్తుంది, దాన్ని న్యూమోనియా. అప్పుడు పుట్టినప్పుడు ఉమ్మినీరు పోయినప్పటి నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్ పెద్దగా దాకా కూడా ఉంటుంది కొంతమందికి, పిల్లలకు కరెక్ట్ ట్రీట్మెంట్ చేయకపోతే. అలాంటి న్యూమోనియా ఇన్ఫెక్షన్తో
ఒక పెద్ద హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తే నెల రోజుల నుంచి ట్రీట్మెంట్ చేసి ఊపిరితిత్తులలో రైట్ సైడు ఊపిరితిత్తులు మూడు లూప్స్ ఉంటాయి, 3 గదులు ఉంటాయి. లెఫ్ట్ సైడు 2 గదులు ఉంటాయి. ఈ రైట్ సైడ్లో 3 గదులకి ఒక లూప్ తీసేసిర్రు. ట్రీట్మెంట్ చేసినా తక్కువ కాలేదు. లూప్ ఆపరేషన్ చేసి అంత చిన్న పాపకు 3-4 ఏళ్ళ పిల్లకు ఆపరేషన్ చేసి లూప్ తీసేస్తే కూడా ఈ ఎగపోత దమ్ము తగ్గలేదు. ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది. హాస్పిటల్లో లక్షలు పెడుతూనే ఉన్నారు. అది మామూలు మనిషి కాదు. మళ్ళా ఒక డిఎస్పి పోలీస్ ఆఫీసరు మన్మరాలు, అంత పెద్ద ఆఫీసర్లకు కూడా అన్యాయం జరుగుతున్నది. ఇక మామూలు వాళ్ళ సంగతి ఏమో అర్థం చేసుకోండి. అప్పుడు ఆయన నా పాత పరిచయంతో నాకు ఫోన్ చేసిండు. 2వ పాపకు కూడా ఎఫెక్ట్ అయిందని, 2వ మన్మరాలకు. డాక్టర్ సాబ్ ఈ హోమియోపతిలో న్యూమోనియాకి ట్రీట్మెంట్ ఉంటుందా అని అడిగాడు. న్యూమోనియా ట్రీట్మెంట్ ఒక లెక్కన, క్యాన్సరే తక్కువ చేస్తున్నాం, నువ్వు న్యూమోనియా ఒక లెక్కన అన్న. అట్లంటావా? అట్లని చెప్పి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ చేసుకొని చక్కగా నా దగ్గర తీసుకొచ్చి చిక్కడపల్లికి. అది చూసి సింగిల్ డోస్ వేసేస్తే 1 వీక్లో అద్భుతం, ముఖం గికం కళ. మళ్ళీ వెంటనే చిన్న పిల్లని కూడా హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ చేసుకొచ్చి పెద్ద పిల్లను ఇద్దరు మనమరాలకు అప్పచెప్పాడు. వితిన్ 1-2 మంత్స్లో కంప్లీట్ వాష్. ఇప్పటికే హెల్తీగా ఉన్నారు, ఇప్పటికేం సమస్య లేదు. ఒక గంత పెద్ద కేసులే తగ్గిస్తున్నామంటే ప్రజలు గుర్తుంచుకోవాలి. మామూలు కేసులు ఒక లెక్క కాదు, అన్నీ తగ్గుతాయి హోమియోపతిలా. కానీ డాక్టర్కు చెప్పే లక్షణాలు కరెక్ట్ ఉండాలి. మీ బాధ లక్షణాలు చెప్పాలి. వ్యాధి లక్షణాలు బయటకు వచ్చిన సిమ్టమ్స్ అన్నీ డాక్టర్ కరెక్ట్ చెప్పినప్పుడే మా మైండ్లో డ్రగ్స్ వస్తాయి. ఆ డ్రగ్ సెలెక్ట్ చేయాలి మేము. ఈ మందు అని చెప్తుంది మాకు మైండ్. అప్పుడు మేము ఆ మందు ఇస్తాం. మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే రాంగ్ సెలెక్షన్ అవుతుంది. రాంగ్ మందు పడితే నువ్వు ఏడాది వాడినా వేస్ట్. హోమియోపతి వాడినా మేము ఏడాది తక్కువ కాలే అంటున్నారు. ఎందుకు తప్పు? అది మీది తప్పు, డాక్టర్ తప్పు. పేషెంట్ సిమ్టమ్ చెప్పకపోతే డ్రగ్స్ రాంగ్ సెలెక్షన్ అవుతుంది. మరి రాంగ్ మందు ఎన్ని సంవత్సరాలు వాడినా వేస్టే. హోమియోపతిలో ఒకటే సిద్ధాంతం, సిమిలియా సిమిలిబస్ క్యూరేటర్. సింగల్ సిమిలర్ మందు ఇస్తేనే పని చేస్తుంది అంటున్నాడు ఆయన మన గారు. మరి సింగిల్ మందు దొరకబట్టాలంటే AK-47 గన్లుగా టప 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 కాలుస్తుంది, ఏదో ఒక బుల్లెట్ తగ్గుతుంది. అది అలోపతి వైద్యం. హోమియోపతి వైద్యం 301 అంటారు. ఒక్క లోడ్కు మళ్ళీ లోడ్ చేయాలి, మళ్ళీ ఫైర్ చేయాలి. సింగిల్ డ్రగ్ ఇస్తేనే పని చేయాలి. అట్లా సింగిల్ డ్రగ్ కొట్టేటోడు కావాలి హోమియోపతిలో. అప్పుడు అది పవర్ఫుల్గా పనిచేస్తుంది, శాశ్వతంగా నివారణ అవుతుంది. అది ఎంతవరకు నిజమనేది మీరు గతం నుంచి అన్ని కేసులు చూపిస్తున్నా. ఒక రకం కాదు, అన్ని రకాల కేసులు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చూపిస్తున్నా మీకు. ఈరోజు కూడా ఆ డిఎస్పి గారి మనమరాలు ఎంత పెద్ద బాధపడ్డారో, వాళ్ళ బిడ్డ ఏం చెప్తుందో, డిఎస్పి గారి బిడ్డ ఏం చెప్తుందో మీరు ప్రత్యక్షంగా వింటే మీకు అర్థమవుతుంది. సౌమ్య, పాపలకు ఏముండే, ఎట్లా ఎక్కడెక్కడ పోయి వచ్చారు? ఈశ్వర హోమియో ఎట్లా వచ్చినాక ఎట్లా తగ్గింది చెప్పు. పాపకి యాక్చువల్గా నిమోనియా అని చెప్పారు. సో అడ్మిట్ అయ్యాం హాస్పిటల్లో. లోబ్ తీసేసినారు ఇన్ఫెక్షన్ వల్ల. లంగ్ ఒక లోబ్ తీసేసారు. ఎవరికి? చిన్న పాపకి. సో తీసేసిన తర్వాత యాంటీబయాటిక్స్ వాడమని చెప్పినారు. ఆపరేషన్ అయిన తర్వాత కూడా తనకి యాంటీబయాటిక్స్ తోటి వీక్ అయిపోయింది. సో హోమియోపతి వచ్చాము. హోమియోపతి వాడి తనకు స్లీప్ అదంతా లేదనమాట. వాడిన ఫస్ట్ రోజే హోమియోపతి డీప్ స్లీప్ వెళ్ళింది. అండ్ 1 వీక్ లోనే పాప యాక్టివ్ అయింది. 2 months లోనే ఫుల్లీ రికవర్ అయిపోయింది. ఇప్పుడు చాలా తన ఫేస్ లో అయినా చాలా అయిపోయింది. యాక్టివ్ లెవెల్స్ కూడా చాలా పెరిగిపోయాయి. హోమియోపతి అనేది చాలా బాగా పనిచేస్తుంది. న్యూమోనియా కేసు. న్యూమోనియా అంటే లంగ్స్ లో వాటర్ వచ్చేసింది, పస్ ఫామ్ కావడం, లంగ్ బయట కూడా వచ్చి. ఏం పేరమ్మా? ధీరజ్. నీ పేరు? సంతోష్. నీ కొడుకు సంగతి చెప్పు, ఎట్లా ఏముండే? బాబుకి బ్లడ్ క్యాన్సర్. తర్వాత డాక్టర్స్ ట్రీట్మెంట్ స్టాప్ చేస్తే 1 month కూడా హోప్ ఇవ్వము అని 1 month కంటే ఎక్కువ బతకడని చెప్పి అన్నారు. తర్వాత మెడిసిన్ కోసం చాలా అన్ని హాస్పిటల్స్ కి తిరిగినాను. అందరూ అదే మాట అన్నారు, హోప్స్ ఇవ్వలేరు, ఎవరు 90% ఛాన్సెస్ ఉండవన్నారు. సరే మాకు
ఈశ్వరప్ప హోమియోపతిలో మెడిసిన్ దొరికింది, వాడుతున్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 14 months అవుతుంది అని మనం యూజ్ చేయాలి. ప్రతి నెల మీరు విషయం చూపిస్తూనే ఉన్నా, ప్రతి నెల వీడియో తీసుకుంటూ ఉన్నా. ఇప్పటికి 14 months అయింది. బాబుకు ఎలాంటి సమస్య లేదు. ఏమీ లేదు. మరి అప్పుడు క్యాన్సర్ ఉన్నప్పుడు ఏమేమి బాధలు ఉండే? ఆయనకి కన్ను రెడ్ అయిపోయిందండి, కిడ్నీ కొంచెం స్వెల్లింగ్ వచ్చింది, కోల్డ్ ప్రాబ్లమ్స్ ఉండే అప్పుడు. ఇప్పుడు హోమియోపతి మెడిసిన్ యూజ్ చేసినప్పటి నుంచి నేను ఏ ప్రాబ్లమ్ ఫేస్ చేయలేదు బాబుతో. మొత్తం ఇప్పుడు హోమియోపతి మందుల మీదనే ఉన్న సంవత్సరం నుంచి 14 నెలలు అయిపోయింది. 1 year అయిపోయింది. అప్పటి నుంచి హోమియోపతి. ప్రజలకు తెలియక క్యాన్సర్కి ఇలా మంచి మందు ఉంది, తెలియక చాలా మంది నష్టపోతున్నారు. బ్లడ్ క్యాన్సర్ అయినా ఎంత మంచిగా అయిపోయింది బాబు చూడు. ఇలాంటి ప్రజలకు తెలియడానికి మీ అభిప్రాయం తీసుకున్నా. నీరజ్ బాగున్నావా? 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 ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చినావు సుమతి? ఏం బాధతో వచ్చినావు? ఈశ్వరప్పకి రొమ్ము గడ్డ ఉండే, దాని గురించి వచ్చిన 5 నెలలు వాడినాక తక్కువ. ఇప్పుడు గడ్డ కనిపిస్తలేదు, గడ్డ అనిపిస్తుంది, చేతితో పట్టుకుంటే కూడా కనిపిస్తలేదు. మంచిగా తక్కువైంది. మళ్ళీ అట్లా గడ్డలు కరిగిపోతాయి హోమియోపతిలో, తెలియదు ప్రజలకు. తొందరగా పోయి ఆపరేషన్ చేసి తీపిస్తారు, అవన్నీ కథలు పడతారు. ఓకేనా? మంచిగా అయిపోయింది, గుడ్. ఇంకా కొన్ని రోజులు వాడుకో, ఏదైనా रूट बोले सामने वो डोर पकड़ के आओ, उसको टच करके आओ. साथ में वो चुप रहे ना, उसको डर नहीं रहता. क्या नाम है? जावेद जी. अब कैसा है? थोड़ा फ्री है सर, बॉडी पूरा. पहले के दिनों नहीं चल रहे, यहाँ से वहाँ तक एक कदम भी नहीं चला. नहीं. अब वो विदाउट होल्डर वहाँ से यहाँ तक चल रहे, आ गया, फिर आ गया. तो फ्री नहीं है लेकिन आया सर, थोड़ा बहुत फर्क है. बैलेंस कर सकते हो लेकिन थोड़ा इम्बैलेंस है. मेरी कितने महीने हो गए काके? अभी 4 months हो गए. फिर वो इतने बड़ा बीमारी, वर्ल्ड में दवा नहीं है इसको. इतने फर्क हो गए बोले तो होम्योपैथी में कितना फर्क है, कितना अच्छा है नहीं? कमी क्या है? बोलो ऐसा है जावेद? थोड़ा परवाह नहीं. पहले को आपको इम्बैलेंसिंग प्रॉब्लम ज्यादा है. इससे पहले तो आदमी एक कदम भी नहीं चले, अब वहाँ तक जाके आए ना. इम्बैलेंसिंग है सर. वो जाता, वो गए तक ही दवा देते, वो जाने के बाद रनिंग करा तुम. दर्द है सर. ओके, दर्द कम हो गया? दर्द है दर्द है सर. हाँ सर, कहाँ पर है? हिप में है सर. हिप जॉइंट में. ओके हिप ओके. में, और उधर ही पैरों में रहे, वॉक कर रहे तो अभी आप देखे ना कांप रहे ऐसा, स्टेप डालना नहीं हो रहा. वो कांपना बंद कर देते, और एक 3-4 महीने में वो कांपना गिपना बंद होता. मेरे को एवरी मंथ में फर्क डेवलपमेंट ऑब्जर्व कर रहे. डेवलपमेंट तो मालूम हो रहा है ना. ఏం పేరు? రవి. రవి, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ కర్నూలు జిల్లా. కర్నూలు నుంచి వచ్చినావు. ఏం బాధ? వెన్నుపూస బాధ, కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. సిరం క్రియాటిన్ ఎంత ఉంది? 4.0. అంటే ఒకటి ఉండాల్సింది 4 అయిందంటే కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. డయాలసిస్ చెప్పిరా డాక్టర్లు? చెప్పలేదు, చెప్తారు. ఇక ఇప్పుడు డయాలసిస్ చేస్తే నరకం. ఇక ఇప్పుడు దానివల్ల నువ్వు బాగా మందు తాగి పడ్డందుకు వెన్నుపూస కూడా ఖరాబ్ ఉంది. వెన్నుపూస డ్యామేజ్ అయింది తెలుసా నీకు? ఏమి దానివల్ల నువ్వు నడుస్తుంటే బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. ఇది నీది ఎంఆర్ఐ రిపోర్ట్. స్పైనల్ కెనాల్ మొత్తం నరో అయిపోయింది. ఇప్పుడు ఇవాళ వచ్చినావు కదా, లేచి జరినాడు, నిలబడి లేప, ఇక్కడ నడు. బ్యాలెన్స్ అవుట్ అవుతుంది కదా, వంకరో పోతున్నాడు. బ్యాలెన్స్ వచ్చి మంచి నడిచేటట్టు, మామూలు మనిషి నడిచేటట్టు చేస్తా. ఏం పేరు? సార్ రాముడు సార్.
రాములు ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్పమ్మ క్లినిక్? కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది కర్నూలు నుంచి. ఏం బాధతో వచ్చినావు? సార్ కిడ్నీ స్మాల్ సైజ్ అయినా సార్, కిడ్నీ ఫెయిల్యూర్. కిడ్నీ ఫెయిలియర్. ఎంత ఉంది సిరం క్రియాటిన్? ఫస్ట్ ఎయిడ్కి వచ్చినప్పుడు 4 ఉండేది సార్, 3 నెలలు వాడాను, 2.7కి వచ్చేసింది సార్. వెరీ గుడ్. 2.7. మరి హోమియోపతిలో ఇట్లా మంచి సిరం క్రియాటిన్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నా హోమియోపతిలో తగ్గుతుంది. అది టైం పడుతుంది. అది అలోపతి సైడ్ అయితే అలో డయాలసిస్ చేయాల్సి వస్తుండే. కానీ అప్పుడప్పుడే మీ వీడియో చూశాను. వీడియో చూసిన తర్వాత అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇక్కడ వచ్చి జాయిన్ అయిపోయాను. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు సిరం క్రియాటిన్ అనేది ఉండడం వల్ల సిమ్టమ్స్ ఏమేమి ఉండే అప్పుడు నీకు? ఫస్ట్ సార్ కాళ్ళు వాపులు, మోషన్స్ రాక, అన్నం చూస్తేనే వాంతికి వచ్చేది, ఇలా వికారం అంతా తిప్పడం అంతా వికారం, కళ్ళు ముగ్గురు ఇలా ఉండేది సార్. ఇప్పుడు అటువంటివి ఏం లేదు. మంచి సిమ్టమ్స్ కూడా తగ్గినాయి. సిస్టమ్స్ కూడా తగ్గినాయి సార్. గుడ్. ఇట్లనే ఇంకా కొన్ని ఇదే మెయింటెనెన్స్ ఇంకా కొన్ని రోజులు కంటిన్యూ చేయి. ఓకే సార్. ఏం పేరు? రాజమల్లు. రాజమల్లు ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్పమ్మకి? దొమ్మాయి కూడా. ఏం బాధతో వచ్చినట్టు అప్పుడు ఇంతకుముందు? L4 L5 ప్రాబ్లము, రెక్టమ్ ప్రాబ్లము, మోకాల నొప్పులు. L4 L5 వల్ల నీకు ఏం ప్రాబ్లం వచ్చింది? అది నిలబడలేము, నెట్టినట్టు అవుతుంది, కాళ్ళు తెమ్మిళ్ళు. నెట్టినట్టు దొప్పినట్టు అవుతుంటది, కాళ్ళు తిమ్మిళ్ళు వస్తుంటాయి. దూరం నడిచే కాళ్ళు నొస్తూ ఉంటాయి, కాళ్ళు టైట్ అయిపోతాయి, కాళ్ళు తిమ్మిళ్ళు వస్తూ ఉంటాయి, పాదాలు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? చాలా ఏం లేదు. చాలా ఏం లేదు. సో మెనీ ఇయర్స్. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు నెల అవుతుంది. ఒక్క నెల. ఇది 2వ విజిట్. ఒక్క నెలలో ఏం మార్పు వచ్చింది? కొంచెం తగ్గినట్టు అనిపించింది ఫస్ట్ హాఫ్. మళ్ళీ ఇప్పుడు కొంచెం మళ్ళీ నొప్పులు పెరిగినట్టు అనిపిస్తున్నప్పుడు. మొదలు 15 days మంచిగా అయిపోయాయి. మందు మ్యాచ్ అయింది నీ రోగానికి. ఒక్క నెల సరిపోదు, ఒక 6 నెలలు వాడితే ఇక నీకు మందు మ్యాచ్ అయింది కదా, ఇవే మందుల పవర్ పెడితే మంచిగా అయిపోతావు. ఇక కంప్లీట్గా మంచిగా నీకు రన్నింగ్ చేస్తాడు చేస్తావు. ఏం పేరు? రాజమణి. రాజమణి. ఎక్కడి నుంచి వచ్చినావు? దొమ్మాయి గుడికి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, డిస్క్ బల్జ్ అయింది, వెనుపూస నడుము లేస్తలేదు, నడుస్తప్పుడు ఇట్లా ఇట్లా మర్ర రాకపోతుండే. అప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు లేచినవాడు వెరికోస్. ఇప్పుడు మంచిగా లేచినావు కదా. అప్పుడు నువ్వు వెనకకి మర్ర అంటే ఎట్లా మడుతుంటివి? ఇప్పుడు మడుతున్నావు. అప్పుడు ఎట్లుంటివి? కాలు దింపుకోవాలంటే మొత్తం శరీరం అంతా తిరిగేదండి అప్పుడు. ఇప్పుడు ఈ కాలు ఇక్కడనే ఉంటుంది, ఈజీగా మరుతున్నావు. అప్పుడు మర్ర రాకపోతుండే, ఇప్పుడు మంచిగా మరుతున్నావు. మరి ఒక్కటే ఎన్ని నెలలు వాడినా కూడా ఈశ్వరప్ప మధ్యలో ఒక్క నెలల్లో ఇంత నయమైంది, కాళ్ళల్లో బలం వచ్చింది, తిరగగలుగుతున్నావు. మనకి ఇట్లాంటి మందులు ఉన్నాయి. ఎన్ని నెలల నుంచి బాధపడ్డావు? చాలా ఏళ్ళ నుంచి తక్కువ సమస్య, ఒక్క నెలలో తక్కువ మార్పు వచ్చింది. ఇంకొక 6 నెలలు వాడుకో, రన్నింగ్ చేపిస్తా. ఏం పేరు? తిరుపతమ్మ. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్పమ్మకి? ఆశారావుపేట. ఏం బాధ? కాలు చేయండి బరువు, కాలు చేయి పడిపోయింది. తిమ్మిర్లు. ఎన్ని సంవత్సరాల నుంచి? 14 సంవత్సరాలు అయిందండి. ఇంత పెద్ద సైంటిఫిక్ వైద్యం, అలోపతి వైద్యం అంటారు. నీకు కాలు చేయి లేకపోతే ఇక ఏం ట్రీట్మెంట్? ఇప్పుడు ఇవాళ వచ్చినావు కదా ఈశ్వరప్ప, లేకపోతే నడిచేదాన్ని డాక్టర్ గారు. జర లేవు, లేచే ప్రయత్నం చేయ, కుర్చీ మీదకి. నువ్వు పట్టకు లేవగలుగుతావా? బరువు పట్టుకుంటే లేపగలుగుతారండి. అంటే మనం లేపితే పట్టుకొని లేవస్తుంది అంతే. లేవ చేత కాకపోతే ఉక్కు. ఇప్పుడు లేవలేకపోతున్నావు కదా, మళ్ళా నా దగ్గరికి వచ్చినాక దాన్ని మనం లేస్తావు. నీ బిడ్డ లేస్తావు, నువ్వు లేవమ్మా. అవి ఎట్లా లేచిందే బిడ్డ, గట్ట లేపుతా నేను, అప్పుడు నువ్వు మంచిగా అయినట్టు. ఓకే డాక్టర్, హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధిని నయించవచ్చని మీరు ప్రూవ్ చేశారు. ఈ కేసెస్ చూస్తే తెలుస్తుంది. అలాగే డాక్టర్, ఇప్పుడు చూపించిన కేసెస్లో బ్లడ్ క్యాన్సర్ కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మనం 2వ నంబర్ కేసు, అది ధీరజ్ అని బాబుది బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్ కోసము ఆ బాబు 10 రోజుల కంటే ఎక్కువ బతకడని చెప్పి డాక్టర్లు. అలాంటి బాబుకు బ్లడ్ క్యాన్సర్కు హోమియోపతిలో ట్రీట్మెంట్ చేసి విత్ ఇన్ 1 monthలో మంచిగానాక
మరి మళ్ళీ హాస్పిటల్కి పోతే మీ బావ ఇంకా బతికే ఉండా అని అడిగినట్ట డాక్టర్. అవి అంత ఊహించుకున్నారు వాళ్ళు, చనిపోతున్నారు. 2 సంవత్సరాలు ట్రీట్మెంట్ అయిపోయింది, ఇప్పుడు మందులు ఆపి కూడా 1 ఇయర్ అయిపోయింది. ఇప్పటికీ ప్రాబ్లం ఏం లేదు. ఇలా కూడా ఫోన్ చేసి మాట్లాడిన తల్లితో, బాబు మంచిగున్నా అంటే మంచిగున్నాడు సార్ అంటారు. ఇది బ్లడ్ క్యాన్సర్. మరి క్యాన్సర్కు మందు లేదంటారు కదా, మరి ప్రత్యక్షంగా నేను క్యాన్సర్కు, బ్లడ్ క్యాన్సర్కు పర్మనెంట్ క్యూర్ చేసి బాబును హ్యాపీగా ఉన్నాడు. అప్పుడు బాబు ఒక్కడే ఉండే, తర్వాత మళ్ళీ డెలివరీ ఇంకో పాప కూడా పుట్టింది ఆమెకు. కాబట్టి హోమియోపతిలో ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే, హోమియోపతిలో మంచి క్వాలిటీ మందులుండి మంచి డాక్టర్ ఉంటే ఎలాంటి వ్యాధినైనా తక్కువ ఖర్చుతో శాశ్వత నివారణ చేయవచ్చు. 20 లక్షలు పెట్టినా క్యాన్సర్ తగ్గకపోయే, కాల్జేయి పడిపోతే 15 లక్షలు ఖర్చు పెట్టి 14 సంవత్సరాల నుంచి కాల్జేయి లేపకపోయి ఏం ట్రీట్మెంట్ నడుస్తున్నది చెప్పండి. ప్రజలకు ఈ యొక్క రూట్ తెలియక, హోమియోపతి అనేది ఒక వైద్య విధానం ఉన్నది అనేది తెలియకనే ప్రజలు తప్పు రూట్లో పోయి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. అట్లా కావద్దనే మీకు లైవ్ ప్రోగ్రామ్ సక్సెస్ కేసులు అన్నీ కూడా ప్రత్యక్షంగా మీకు చూపిస్తున్నాం. ప్రజల్లో చైతన్యం రావాలి. మీరు చూసిన వాళ్ళు కూడా చైతన్యవంతులే, మీ బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేయాలి. ఇలాంటి కేసులు మంచిగా అవుతున్నాయి, తక్కువ అవుతుంది హోమియోపతిలో అని చెప్పాలి. హోమియోపతిలో మళ్ళీ యాడనో గుడ్డిగా పక్కకే ఉన్నాడు, మా ఊర్లోనే ఉన్నాడని చెప్పి ఫెయిల్ అయిపోతే మళ్ళీ హోమియోపతిని బదనాం చేయకుంటారు. కరెక్ట్ రిజల్ట్స్ ఉండి మంచి రిజల్ట్స్ ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేస్తేనే రిజల్ట్స్ ఉంటాయి. ఆడ క్వాలిటీ మందులు లేకపోతే, కరెక్ట్ సిమ్టమ్ చెప్పకపోతే, మందు పని చేయకపోతే ఇప్పటిదాకా హోమియోపతి అట్లనే బదనాం అయిపోయింది. హోమియోపతి ఎన్ని సంవత్సరాలు పడుతుందని. అది కాదు, సంవత్సరాలు పట్టదు. వితిన్ 24 అవర్స్లో మార్పు అనిపించాలి. సమస్య మీద మార్పు వచ్చిందంటే మందు పని చేస్తున్నట్టు. అది 3 నెలల 6 నెలల అనేది లోపల ఉండే డ్యామేజ్ మీదకి వెళ్ళి, ఆ వ్యాధి యొక్క సీవాటి మీదకి వెళ్ళి టైం పడుతుంది. అది ఏం లేనాకంతే. కానీ ఇచ్చిన మందు నీకు వ్యాధికి మార్పు కనిపించకపోతే నువ్వు ఏళ్ళ పొంటి వాడి కూడా, సంవత్సరాల పొంటి వాడి బయటకు వచ్చి హోమియోపతిని బదనాం చేసి, అది కాదు. హోమియోపతి పవర్ఫుల్ కరెంటు. నాలుక మీద డోస్ పడితే కథ నర్వస్ సిస్టమ్కి అంతా వెళ్ళిపోతుంది. అది ఇంగ్లీష్ మందు, అలోపతి మందుల కంటే కూడా ర్యాపిడే. అలోపతి మందులు ఏం చేయాలి? మింగాలి ట్యాబ్లెట్స్, గొట్టం గోళీ నీళ్ళు మింగి నీళ్ళు తాగితే అది స్టమక్లో పోయి కరిగి బ్లడ్లో ఫ్లో అవుతాయి. అది ఎంతోసేపు పడుతుంది. కానీ హోమియోపతి ఐవీ ఇంజెక్షన్ ఇచ్చిందానికంటే ఫాస్ట్. మనం ఏదైనా వంట చేసేటప్పుడు మన ఇంట్లో లేడీస్ ఏం చేస్తారు? ఒక సుక్క చారో కానీ ఏదైనా ఇట్లా నాలుక మీద వేసుకొని రుచి చూస్తారు, ఉప్పు కారం అని. అది ఎంతసేపటికి జడ్జిమెంట్ ఇస్తుంది? గంట సేపటికి ఇస్తుందా? ఇమ్మీడియట్ అంటే నాకంగానే వెంటనే ఉప్పు కారం తెలిసిపోతుంది. అంటే నాలుక మీద వేసుకుంటే వెంటనే తెలిసిపోతుంది. అంటే ఎంత ఫాస్ట్! నాలుకకు అన్ని సంబంధించిన నరాలు వీటికి సప్లై ఉన్నది. ఆయనమన్ గారు గుర్తుపట్టి ఎంత తెలివిగా ఈ వైద్యం కనిపెట్టింది. నాలుక మీద ఒక డోసు పడితే కథం నర్వస్ సిస్టమ్ అంతా వెళ్ళిపోతుంది, కరెంటు పాస్ అయినట్టు. కరెంటుకి ఎక్కడనో ఫీజు పెట్టంగానే వితిన్ సెకండ్స్లో మనకు లైట్ వచ్చేస్తుంది. అది పాక్కుంటే వైర్ల పొట్టు మెల్లగా వస్తుంది, వెయిట్ చేస్తామా? ఆడ ఫీజు పెట్టంగానే ఈడ కరెంట్ వస్తుంది. ఆ పవర్ కరెంట్ ఎట్లా పాస్ అవుతుందో హోమియోపతి మందు కూడా నాలుక మీద పడంగానే డోస్ స్టార్ట్ అవుతుంది యాక్షన్. దాని రిజల్ట్ 24 అవర్స్లో బాధలో మార్పులు కనిపిస్తాయి అంటున్నా. కొంతమందికి తప్పుడు అర్థం చేసుకొని నువ్వు టీవీలో 24 అవర్స్లో రోగం తక్కువ చేస్తారన్నావు కదా సార్ అనుకుంటూ వస్తారు కొంతమంది. అందుకే మంచిగా అర్థం చేసుకోరు. ఇచ్చిన మందు కరెక్ట్ మందా కాదనే 24 అవర్స్లో నీ బాధలో మార్పులు కనిపిస్తే అది కరెక్ట్ మందు. అది మొత్తం వ్యాధి పూర్తిగా వేయడానికి 3 నెలల 6 నెలలు అనేది డిపెండ్స్ అపాన్ బాడీ సీవాటి మీద, వ్యాధి యొక్క సీవాటి మీదకి వెళ్ళి ఇమ్యూనిటీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రజలారా మీరందరూ కూడా హోమియోపతి వైద్యం గురించి తెలుసుకొని, చాలామంది లక్షలు ఖర్చు పెట్టుకొని బాధలు పడుకుంటూ ఏడ్చుకుంటూ వస్తే నాకు బాధ అవుతున్నది. ఇన్ని లక్షలు వేస్ట్ పెడుతున్నారు కదా అని. ఇప్పుడు నేను తక్కువ చేసినాక వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినాక మాకు దొరికినావు సార్ అంటున్నారు. ఇలాంటి పరిస్థితి వేరే ప్రజలకు కావద్దనే నేను చెప్తున్నా. మనమే తినాలే, అనుభవించు. నువ్వు మందు నా దగ్గర అనుభవించు, రిజల్ట్ అనుభవించింది ప్రజలకు చెప్పమంటున్నా. మీ బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అప్పుడు వాళ్ళు కూడా బాగుపడతారు, వాళ్ళు కూడా సంతోషపడతారు వ్యాధి తగ్గించుకొని. కాబట్టి ఇట్లా చాలామందికి ఎన్నో డిస్టిక్ల నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి. సార్ మాకు హైదరాబాద్ అంటే తెలియదు, హైదరాబాద్కు రాలేకపోతున్నాము ఎట్లా అని చెప్పి. మీరు వచ్చే అవసరం లేదు.
ఆ నంబర్లు అడ్రస్ నోట్ చేసుకోర్రి, ఫోన్ తీసుకో. ఈ నంబర్లు ఆ ఫస్ట్ నంబర్ 944కు మీరు ఇంటికాడ ఉండి వీడియో కాల్ చేసి మాట్లాడితే మీ బాధ అంతా చూసి నేను మెడిసిన్ రాసి మీకు కొరియర్ చేస్తే డిటిడిసి కొరియర్, ఫాస్ట్ కొరియర్ 24 అవర్స్లో, రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా 24 అవర్స్లో ముడత బలేస్తారు. రేపు ముడుతుంది రేపు సాయంత్రం వరకు. రైట్, థ్యాంక్ మీరు యూ ఇంత దూరం వచ్చి డాక్టర్ సాబ్ కోసం వెయిట్ చేసే అవసరం లేదు. ఒకవేళ రాలేని వాళ్ళు, వచ్చేవాళ్ళు ఉంటే మంచిదే, రాండి హైదరాబాద్ చిక్కడపల్లికి. కాబట్టి ఈ విధంగా హైదరాబాద్లో ప్రతిరోజు చిక్కడపల్లిలో ఉంటూ ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ, రెండో గురువారం రాజమండ్రి, మూడో గురువారం విశాఖపట్నం, నాలుగో గురువారం తిరుపతి. ఈ విధంగా 4 తిరుపతిలో ఫార్చ్యూన్ కెన్సెస్ హోటల్. ఈ విధంగా ఏపీ ప్రజలకు 4 సెంటర్లు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడ క్యాంప్ నిర్వహించి ఏపీ ప్రజలందరికీ కూడా హైదరాబాద్ దాకా వచ్చి బాధపడకుండా చేస్తున్నా. మీరందరూ కూడా మీరు దగ్గరలో ఉన్న సెంటర్కు అందుబాటులో ఉన్న సెంటర్కి వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. హోమియోపతిపై ఉన్న అపోహలు, సైడ్ ఎఫెక్ట్స్, రిజల్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.